వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం, యూనిలీవర్ కంపెనీ పెట్టుబడులు. కాళేశ్వరం కమిషన్ విచారణ షురు, నిధులు రాబట్టడంపై ఆరా. దావోస్లో రెండో రోజు నారా లోకేష్ పర్యటన, స్థిరమైన భవిష్యత్తు నిర్మాణంపై చర్చలు. డొనాల్డ్ ట్రంప్ దూకుడు, తొలి రోజే సంచలన నిర్ణయాలు. డీటెయిల్స్ చూద్దాం. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ రాష్ట్రం తొలి ఒప్పందం విజయవంతంగా చేసుకుంది. యూనిలీవర్ సీఈఓ హీన్ షూ మేకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమయ్యారు. యూనిలీవర్ వంటి గ్లోబల్ ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ షురూ చేసింది. ఈరోజు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును విచారించింది. బీఆర్కే భవన్లో జరిగిన ఈ విచారణలో నిధులు రాబట్టడంపై కమిషన్ ఆరా తీసింది. డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అన్న విషయాలపై ప్రశ్నించింది. ఇందుకు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదేనంటూ రామకృష్ణారావు సమాధానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిర్మాణ సంస్థలకు పనులు అప్పగింత, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు పలు అంశాలపై కమిషన్ ఘోష్ సమాచారాన్ని రాబట్టినట్టు సమాచారం. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. లంచ్ మీటింగ్గా సాగిన ఈ సమావేశంకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గ్రేటర్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు, మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసంతో పాటు పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రేటర్లో పార్టీకి ఉన్న పట్టు సడలకుండా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా కార్యక్రమాలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగేలా వ్యూహాలు రచించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు దావోస్ వెళ్లిన లోకేష్ బృందం పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. నెస్లే, ఏబీబీ, నోవాచైస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటివరకు 350కు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజ్లు, టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్, ఏఐ వంటి రంగాలతో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని చెప్పారు.
jobs are under threat, but they're typically the white-collar jobs. Yeah. I think and every industrial revolution has shown that it creates more jobs than what people lose. History shows that. So I don't believe that AI will reduce the number of jobs, but I think it will change the order of jobs. And then I believe the next, the jobs that are going to get created in the next decades are going to be in areas that we're yet to discover. And that puts a lot of pressure on HRD ministers like me who are trying to figure out the curriculum and the entire ecosystem. Saying that, fundamentally AI is here. It's going to change our lives. And as a government, we are looking at how can we expose women to basic AI tools, students to basic AI tools, because farmers to basic AI tools. I think that can fundamentally transform their lives. It can double their income in certain use cases. So just giving them that access and exposure alone can transform the way they're living. If you look at it, jobs are under threat, but they're typically the white-collar jobs. Yeah. I think and every industrial revolution has shown. ఓయూలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలను ఇటీవల యూజీసీ నిర్ధారించిందని ఓయూ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సత్య తెలిపారు. అర్హత లేకుండా అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిన వారిని తక్షణమే తొలగించాలని, ఇప్పటి వరకు వారు తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్లు తీసుకుంటున్న వారి పెన్షన్లను తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్కు 10 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రీసెంట్గా ఇటీవలే అది నిజమే అని చెప్పేసి నిగ్గు తేల్చడం జరిగింది. కాబట్టి అక్రమంగా సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందినటువంటి వారిని వెంటనే తొలగించి ఇప్పటివరకు వారు తీసుకున్నటువంటి ఏదైతే జీతం ఉందో దాన్ని రికవరీ చేయాలి. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది రిటైర్ అయ్యారో వాళ్ళ పెన్షన్లు కూడా ఆపాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కౌన్సిల్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్గా అర్హత పొందాలంటే ఆ ప్రొఫెసర్కు 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ అయిన తర్వాత ఒక 2 పిహెచ్డి విద్యార్థులు అవార్డు అయి ఉండాలి. అదేవిధంగా ఒక ప్రొఫెసర్ సీనియర్ ప్రొఫెసర్ కావాలంటే యూజీసీ కేర్ లిస్టు, స్కోపస్, వెబ్ ఆఫ్ సైన్స్ లాంటి జర్నల్స్లో 10 ఆర్టికల్స్ కలిగి ఉండాలి. కానీ అటువంటి ఆర్టికల్స్ లేకుండానే ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 50 మంది ప్రొఫెసర్లు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొంది ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ పరువుని మొత్తం కూడా కించపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ యొక్క ఎవరైతే సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందిరో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఆ సీనియర్ ప్రొఫెసర్ల పదవిని వెనక్కి యూనివర్సిటీకి ఇచ్చేసి వాళ్ళు ఇప్పటివరకు తీసుకున్నటువంటి జీతాన్ని కూడా యూనివర్సిటీకి ఇవ్వాలని చెప్పేసి ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా మేము ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఒకవేళ ఈ యొక్క ఎవరైతే అక్రమాలకు పాల్పడి సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందిన వారిపైన చర్యలు తీసుకోకపోతే వీసీ ఆఫీస్ ముట్టడిస్తాం, అక్కడ ధర్నా చేస్తాం. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడిస్తాం. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు కూడా ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము కొట్లాడతామని చెప్పేసి ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నెల్లూరు జిల్లా బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో వంశీధర్ రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేయడం, అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. మోదీ నాయకత్వంలో పార్టీని మరింత బలపరచడానికి తన శక్తి మేరకు కృషి చేస్తాను అని అన్నారు. ప్రజాసేవకు ఇది తన 2వ ఇన్నింగ్స్ అని, ప్రతి కార్యకర్త నాయకులతో కలిసి పార్టీ శ్రేయస్ కోసం సమిష్టిగా పనిచేస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదు, కుటుంబ రాజకీయ వ్యవస్థ కాదు ఇది. కానీ కుటుంబ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తుల నిర్మాణం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఒకే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, ఒకే దృక్పథం కలిగినటువంటి వ్యక్తులు, ఒకే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తులు, ఏదైతే సనాతన సాంస్కృతిక జీవన విధానం ఉందో, భారతదేశం యొక్క మూలాలకు
సంబంధించినటువంటి జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తులు, ఒకే దృక్పథం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహం యొక్క నిర్మాణమే భారతీయ జనతా పార్టీ. అందుకే మనందరికీ కూడా కుటుంబ వ్యవస్థ అంటే మన కొడుకులు, తల్లులు, అన్నలు, తమ్ముడు కాదు. మనమందరం ఎవరైతే భారతీయ జనతా పార్టీ కాషాయ కండం కప్పుకొని పనిచేస్తున్నటువంటి మన వ్యక్తుల సమూహం ఎవరైతే ఉన్నాయో మనందరూ కూడా ఒక ఆలోచనతో పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు మన కుటుంబంలో జరుగుతున్నటువంటి మన కుటుంబాన్ని నడిపేటువంటి వ్యక్తులు నిర్ణయించుకునేటువంటి పనులను మాత్రమే మీరు అందరూ కూడా భావించాలి. ఆ పనిని సక్రమంగా నిర్వహించుకోవడానికి కుటుంబ సభ్యులందరూ కూడా మనందరూ కూడా ఆ వ్యక్తుల్ని సహకరించి మన యొక్క అభ్యున్నతి ముందుకెళ్లే విధంగా మనందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మన పార్టీ మనందరికీ తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేమి ఈ కూటమికి 5 సంవత్సరాలు అత్యధిక మెజారిటీ ఇచ్చి పరిపాలించమని చేస్తే వాళ్ళు పరిపాలన మొదలు పెడితే ఇది ఈ విధంగా మాట్లాడటం అంటే ఎవరిని బెదిరిస్తున్నట్టు? అదే మేము మాట్లాడుతుంటే ఏం చేసేవాళ్ళు? మా మీద కేసులు పెట్టి లోపలేసేవాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక న్యాయం, మా బడి సామాన్యులకో మీ బడి సామాన్యులకైతే ఒక న్యాయమా? ఈ తప్పు చేయొచ్చా? ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు, ఎత్తేయాలి కూడా లోపలికి. అలాంటి పరిస్థితి వస్తుంది. ఈ విధంగా నోరు జారి ఎక్కువ మాట్లాడతామంటే ఏ తప్పు చేసినా పోలీస్ అధికారి నేను ఆ విధంగా మాట్లాడుతున్నామంటే మిగతా వాళ్ళని, రెవెన్యూ సిబ్బందిని కానీ మిగతా వాళ్ళు కానీ ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారా మీరు అసలు? అధికారం వచ్చి ఇప్పుడు 7 నెలలు అవుతా ఉంది కూటమికి. ఈ లోపలే అన్ని ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా వస్తూ ఉన్నారు. సుమారుగా ఒక 10 సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి నిర్వాసితులందరికీ కూడా ఒక్కసారిగా 16,500 కోట్ల రూపాయలు ఇచ్చి వారందరికీ కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చేయలేదు. ఎన్నో సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఆ భూములు కోల్పోయినటువంటి రైతులందరికీ కూడా. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో ఆర్ఎండ్బి అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టారు. గతంలో రహదారిపై గోతులు ఏర్పడి ప్రయాణాలు సాగించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని స్థానికులు తెలిపారు. స్థానికులు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో మంత్రి స్పందించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారని తెలిపారు. ఏలూరు నగరంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు శాసనసభ్యుడు బడేటి చంటి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ బాబు పెద్దబాబుతో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీ సందర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిరుపేదకి ఇంటి సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి తెలిపారు. కాలనీలో వసతి సౌకర్యాల కోసం అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్న సమస్యలు ఇక్కడ చెప్తా ఉన్నారు. శాండ్ అందుబాటులో లేదని చెప్పేసి శాండ్ని ఒక 10 రోజుల లోపల ఈ లేఅవుట్కు కావాల్సిన మొత్తం శాండ్లో కనీసం 50-60% శాండ్ని ఒక వారం 10 రోజుల లోపల ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ మీటర్స్ గురించి చెప్తా ఉన్నారు. ఇప్పటికే మన ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారితో మాట్లాడాను. వారు రేపు ఈ ఎనర్జీ సెక్రటరీ కానివ్వండి, లేకపోతే చైర్మన్, డిస్కామ్స్ చైర్మన్స్ గారు మాట్లాడి మాకు తెలిసి ఈ స్కీమ్ స్తంభాల దగ్గర నుంచి, ఎలక్ట్రిఫికేషన్ దగ్గర నుంచి, స్ట్రీట్ లైట్స్ దగ్గర నుంచి ఇంటికి సర్వీస్ వైర్తో సహా మీటర్ ఫిక్స్ చేసే వరకు ఈ డిస్కామ్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని దానికి తగ్గ లోన్లు కూడా డ్రా చేశారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఎందుకు ఇప్పుడు చేయట్లేదో తప్పకుండా రివ్యూ చేసి వాళ్ళందరికీ కూడా మీటర్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తాము. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హౌసింగ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా వారి లక్ష్యం, మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ 5 సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాడు ఎవరు కూడా, అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు,
ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఇంకా అనేక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు అందించడంలో ఇప్పుడు కూడా ముందంజలో ఉంది. ఎందుకంటే 2014-19 మధ్యలో 2.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేకోకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులు 2.5 లక్షలు ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కింటికి ఎస్సీ ఎస్టీ స్పెషల్ ట్రైబ్స్ కి 50,000, 75,000, ₹1,00,000 అదనంగా ఇచ్చి 3 లక్షలు, 3,50,000, 3,50,000 ఇల్లు కట్టించిన చరిత్ర మరి పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఉత్తరాంధ్రకి విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక మణిహారం లాంటిదని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలని చూశారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకి తగిన చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నేతల కృషే స్టీల్ ప్లాంట్ని కాపాడిందని పేర్కొన్నారు. ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి పోయిన వారం విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వారు మాట ఇవ్వడం జరిగింది. అంటే మనది దృష్టి మొత్తం కూడా విశాఖ ఫ్యాక్టరీ మీద, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీద, ఉత్తరాంధ్ర మణిహారమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్, దీని మీద అందరూ దృష్టి పెట్టడం జరిగింది. మరి దీని మీద ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చిందంటే గడిచిన 5 ఏళ్లుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అమ్మేసి అదానీ గ్రూప్కి అమ్మేసేసి డబ్బులు చేసుకుందాము, అక్కడున్న ప్రజలకు ఎవరైతే కొన్ని వేల మంది ఉద్యోగస్తులు అక్కడ పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అన్యాయం చేయడానికి ఆయన కోరుకున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని గడిచిన 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉమ్మడి కుటుంబ నాయకులు అందరూ కూడా పోరాటాల ఫలితంగా ఉక్కు ఫ్యాక్టరీని మరి ప్రైవేట్ పరం కాకుండా మనం ఆపుకోవడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మొన్న నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మనకు హామీ ఇవ్వడం జరిగింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయను, ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందో ఆ నష్టాలను భర్తీ చేయడానికి మేము అండగా ఉంటామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుందామనో మెమోరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా మనకి దాదాపు 18,000 కోట్లు సహాయం కావాలని మనం అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు మనకు మాట ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన మాట ప్రకారం 2 విడతల్లో 1,500 కోట్ల రూపాయలు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఏదైతే విశాఖ ఫ్యాక్టరీకి జిఎస్టీ కట్టాలో, బ్యాంక్ అప్పులు ఏదైతే ఉందో వాటిని కాపాడటానికి వారు 3,000 కోట్ల రూపాయలు మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మనం కాపాడగలిగాం. అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏదైతే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు అని మనం ఆ రోజుల్లో 1960 నుంచి దాదాపు 70. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తుందని ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గత ప్రభుత్వం ఢిల్లీ రావడం తప్ప ప్రజల కోసం పాటుపడింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే 30,000 కోట్ల పైగా నిధులు సాధించిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేయించారన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు నైపుణ్యవంతులు కావడం వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. దాంట్లో కేవలం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటైజేషన్ నుంచి పక్కకు పెట్టి దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి 11,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానివ్వండి,
ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానివ్వండి, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కానీ ఉన్న నమ్మకమే ఈరోజు ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని ఈ రాష్ట్రానికి ఇతోదిగా సహాయం చేశారని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాం. 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడికి శంకుస్థాపన చేసి మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కానివ్వండి, వారు చేసిన ఒత్తిడి కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఆయనకు చెప్పడం కానివ్వండి, ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి ఈ ఉక్కు అనేది మాకు సెంటిమెంటల్ విషయం, ఆంధ్రులకి ఇది పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు, దీన్ని దయచేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కోర్టు మేరట ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారో, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఏ విధంగా అయితే పరుగులెత్తుతున్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ, ఇండస్ట్రీస్కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కొన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న విధ్వంసకర పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆర్థిక మెదక్ పట్టణంలోని మెదక్ ట్రాన్స్కో డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ కన్వర్షన్ జేఏసీ జిల్లా చైర్మన్ బిఎన్ స్వామి ఆర్టిజన్స్ రిలే నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిజన్స్ను ప్రభుత్వంలోకి కన్వర్షన్ చేయాలని స్వామి అన్నారు. ట్రాన్స్జెన్కో డిస్కమ్స్లో 20,000 మంది ఆర్టిజన్స్ విద్యార్థులను బట్టి కన్వర్షన్స్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం టీవీఎస్సీ జేఏసీ చేయాలని డిమాండ్ చేశారు. స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఆర్టిజన్స్ ఇంక్రిమెంట్లు గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలని ఇంతవరకు ఇవ్వలేదని వాపోయారు. మా మెదక్ జిల్లాలో మా రాష్ట్ర కమిటీ ఏదో పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా 2వ రోజు మా మెదక్ జిల్లా నాయకత్వం కానీ మా కన్వీనర్ దుర్గేష్ మా యొక్క నాయకత్వం అందరం కూడా మేము 2వ రోజు దీక్షలో కూర్చున్నాము. మా యొక్క డిమాండ్ ఒకటే, మాకు కన్వర్షన్ అనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కూడా మాకు ఈ గవర్నమెంట్ సాధించి పెడతారని మేము ఒక నమ్ముతున్నాము. ఇంతకుముందున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు గొప్పలు చెప్పుకొని మమ్మల్ని నాగం చేసినారు. వాళ్ళు ఇక్కడ కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. కనీసం ఎప్పుడైనా ఈ గవర్నమెంట్ వస్తే మీకు న్యాయం చేస్తామని మన ముఖ్యమంత్రి మాకు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ప్రకారం మేము కూడా ఇప్పుడు సంవత్సరం అయింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఎక్కడ కూడా మా సమస్య పరిష్కరించడం లేదు. ఇంతకుముందు మేము ఉద్యమాలు కూడా చేసినాం. ఎస్పీడీసీఎల్ ఆఫీస్ కాడ కానీ మన వరంగల్లో కానీ ఇంద్రపార్క్ ధర్నా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినాము. మా ఆందోళన కూడా వాళ్ళు కనీసం పట్టించుకోవడం లేదు. అందుకోసం మనం ఈరోజు మేము ఎస్సీ ఆఫీస్ కాడ ధర్నా నిరాదీక్షలు చేస్తున్నాము. రాబోయే కాలంలో మా యొక్క పోరాటం చాలా ఉధృతం చేస్తాము. మాకు గవర్నమెంట్ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుంచి మరికాల గ్రామం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. ప్రభుత్వం రోడ్లు నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అనేక గ్రామాలకు రహదారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులకు గురైన రోడ్లను పట్టించుకునే వారే కరువయ్యారని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారని ప్రజలు మండిపడుతున్నారు. నెల్లూరు ఏఎస్పేటలో 59వ రోడ్డు భద్రత వార్షికోత్సవాలు సందర్భంగా ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఠాకూర్ స్కూల్ విద్యార్థులు భారీగా పాల్గొని ట్రాఫిక్ రూల్స్ సంబంధించిన స్లోగన్స్ చెప్పారు. ట్రాఫిక్ సంబంధించిన పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. దేశంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిందని, మోటార్ సైకిల్ హెల్మెట్ ధరించుకొని మోటార్ సైకిల్ నడపాలంటూ కార్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎస్ఐ తెలిపారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు 59వ రోడ్డు భద్రత సందర్భంగా ఏఎస్పేటలోని ఠాగూర్ స్కూల్ చిల్డ్రన్స్ చేత మేము ర్యాలీ నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా అందరూ కూడా సీటు బెల్ట్ పెట్టుకోవాలి, ప్లస్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి డ్రంక్ అండ్ స్టేట్లో వెహికల్ నడపకుండా ఉంటే
ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ఈ భద్రతా వారోత్సవం ర్యాలీలో స్కూల్ చిల్డ్రన్స్ని పార్టిసిపేట్ చేసిన మన దొరసారెడ్డి గారికి, రమణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు 59వ రోడ్డు భద్రత సందర్భంగా ఏఎస్పేటలోని ఠాగూర్ స్కూల్ చిల్డ్రన్స్ చేత మేము ర్యాలీ నిర్వహించాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేదేమో ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.